ప్రేక్షకులందరికీ నమస్తే. ఇగో 20 లక్షల అప్పు కోసం కన్న బిడ్డని అమ్మేసిన తండ్రి సమితి తల్లి. ఇక సమితి తల్లి అంటే ఇక ఆమెకి ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి, ఆమెకి ఇష్టం ఉండదు కాబట్టి ఆమె సరే అంటే సరే అనొచ్చు. కానీ మరి తండ్రి ఎట్లా ఒప్పుకోవచ్చు? మరి తండ్రి కన్నబిడ్డే కదా, సమితి తల్లికి అయితే కాకుండా. కానీ మరి కొన్నోడేసినోడు కొనవచ్చు. బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేత అంట, ఆ లోకల్లో బీఆర్ఎస్ పార్టీ మంచి సౌండ్ పార్టీ అంట. ఆయనకు ఈయన అప్పు ఉన్నాడంట, 20 లక్షల రూపాయలు ఏమో అప్పు ఉంటే ఆయనకు ఉంటూ మరి ఊళ్ళో మొత్తానికి 20 లక్షల రూపాయలు మనకు తెలియదు. కానీ పైలు అడుగుతున్నట్ట, ఈ అమ్మాయికి అయి చూస్తున్నట్ట. పైలు అడుగుతున్నట్టు ఈ అమ్మాయికి అయి చూస్తున్నట్ట. 18 ఏళ్ళు ఉంటుందట ఈ అమ్మాయి. ఇక ఇట్ట కాదు అట్ట కాదు, కానీ నీ అప్పులు తీరాలంటే నా దగ్గర ఒక మార్గం ఉంది చెప్తా ఇంట వానడట. అంటే ఆ సరే సార్ చెప్పానట. నీ అప్పులు మొత్తం ఒకటే దెబ్బ కొట్టేయాలంటే నీ దగ్గర ఉన్న నీ బిడ్డ ఉందా, నీ బిడ్డ నాకు ఇచ్చి పెళ్ళి చేయి. ఈ మొదవారికి ఎన్ని ఉంటాయి? 45 ఏళ్ళు ఉంటాయి. ఈ మొదవారి ఏం పేరు అంటే ఆవుల ప్రశాంత్ రెడ్డి అంట. ఆవుల ప్రశాంత్ రెడ్డి అంటే ఈయనకు 45 ఏళ్ళు ఉంటాయి. ఈ 18 ఏళ్ళ అమ్మాయి పైన పానం పెట్టిండు. ఇంటికి వచ్చినప్పుడల్లా అమ్మాయికి ఆయన చూసేదంట. అడ్జస్ట్ హిట్ చేసి ఆయన మనసులో ఉన్న మాట చెప్పాడు. మీ అప్పు మొత్తం కొట్టేపిస్తా, నాకు ఈ అమ్మాయిని పెళ్లి చేస్తావా అని అడిగిందంట. ఎమ్మడే తండ్రికి అయితే ముందుగానే సమితి తల్లి కానీ రాదు చూస్తావు, ఎందుకు ఆయన ఇంటికి పెళ్లి చేసేదే కదా, అప్పు మొత్తం తీరుతుండే. పెళ్లి చేయాలంటే మళ్ళీ మనకే ఇంత తప్పు అవుతుంది, ఎదిరిస్తా అంటే ఇంకెందుకు వద్దంటామని ఆ 45 ఏళ్ళలోనికి ఈ అమ్మాయిని ఇస్తానికి ఫిక్స్ అయ్యారట. ఫిక్స్ అయ్యి ఈ అమ్మాయిని అడిగిరట. అమ్మాయి పలానోని పెళ్లి చేసుకుంటామంటే నేను చేసుకోను, నాకు ఎక్కర్లేదు, ఆయన ఏజ్ పెద్దగా ఉన్నది, ఆయన నాకు అవసరం లేదు, నేను చేసుకోను అంటే చేసుకుంటేనేమో మర్యాదగా చేసుకో, లేకపోతే ఉత్త పుణ్యాన్ని చంపేస్తా అని చెప్పిరట. నేను ఎట్టవాడి చంపేది చేసుకుంటేనే మర్యాద చేసుకో, లేకపోతే చచ్చిపోతామని చెప్పేసి బెదిరించారట. బెదిరించి వాళ్ళ ఊళ్ళోనే జరంత దొంగతనంగా గుళ్ళె కొనబోయారట. గుళ్ళె కొనబోయి చిన్నగా పుస్తకం కట్టినే కనిపించారట. 20 లక్షలకు కొనుక్కున్నాడు. ఆడు కొనుక్కుండి ఇలా అమ్మేసిరు. అయిపోయిందా? ఎప్పుడు జరిగింది ముచ్చట? ఈ నెల 8వ తారీఖు నాడు జరిగింది. 8వ తారీఖు నాడు పెళ్లి చేసుకున్నాక ఇక అత్తగారికి పంపించాలి. ఇక మొగడైపోయాక ఆయన ఇక వాళ్ళ ఇంటికి పంపించారు. బలవంతంగా ఆడికేవో అని పంపించిందట. 8వ తారీఖు నాడు పంపిస్తే చిన్నగా ఏం చేసిందట అమ్మర కొడుక. ఇక ఈయన దగ్గర ఉంటే నేను బతకలేను అనుకుందో ఎట్లా అనుకుంది, ఇష్టం లేని పెళ్ళి అయ్యాయి కదా. చిన్నగా దోస్తుగాళ్ళకి ఫోన్ చేసిందట. ఫోన్ చేసి నేను పలానా వాళ్ళ ఇంట్లో ఉన్నా, ఎట్లా చేసి నేను బయటపడాలనుకొని దోస్తుల సాయంతో చిన్నగా ఏది ఆ ఊరి పేరు ఏం పేరు ఉండే బచ్చన్నపేట, జనగామ జిల్లా. ఈ బచ్చన్నపేటకి వెళ్ళి చిన్నగా బయటపడి చక్కగా హైదరాబాద్ పోయిందట. హైదరాబాద్ పోయి మహిళా కమిషన్ దగ్గర పోయి కూర్చుందట. మహిళా కమిషన్ దగ్గర పోయి మేడం సార్ గిట్ట అయింది, నా పరిస్థితి అంతా బాగలేదు, 20 లక్షల అప్పు కోసం మా అయ్య మా చిన్నమ్మ సమితి వెళ్ళి ఇద్దరు కలిసి మా ఊళ్ళో ఒక బీఆర్ఎస్ లీడర్కి అమ్మేసిరు, నా వల్ల కాదు, అంతా నేను సంసారం చేయను, నేను ఉండను, నన్ను కాపాడరని మహిళా కమిషన్ దగ్గర పోగానే ఆడ జరిగిన విషయాలు మొత్తం చెప్తే ఆ తర్వాత ఏం చేసింది, రంగారెడ్డి జిల్లా కోర్టు దగ్గర పోయిందట. కోర్టు కాడికి పోయి చిన్న మీడియా ముందరికి పోయి నిలబడ్డది. కథ మీడియా ముందరికి వచ్చి నాకు ఒకటి ఇక ఎట్టెట్ అయింది ఏం కథ అమ్మ అంటే ఇక మొత్తం వివరాలు చెప్పుకుంటూ వచ్చిందట. మా అమ్మని పెళ్లి చేసుకుని మా అమ్మ కడుపుల మా అమ్మకు మా అయ్యకు నేను పుట్టినా, నాకు 18 ఏళ్ళు ఉంటాయి, వాడు ఊళ్ళో జరంతా అప్పు తీస్తాను తిరుగుతుంటాడు, ఆడు నా మీద కన్నేసిండు, 20 లక్షల రూపాయలు అప్పు చేస్తే ఆ అప్పు తీరుస్తాందుకు నన్ను అమ్మేసిరు, 8వ తారీఖు నాడు పెళ్లి చేస్తే నేను పారిపోయి వచ్చిన గిడిగిడ సంగతి అని మొత్తం కుల్ల చెప్పేసింది. ఆయన మీద కేసు చేసినట్ట. కేసు చేసి మరి అరెస్ట్ చేస్తున్నావు. కానీ ఈ అమ్మాయికి ఎవరైతే సాయం చేసిరో ఆ బాలికలు ఉండరు కదా, ఇలా ఈ అమ్మాయి సోబతిగాళ్ళు, ఆ అమ్మాయిల పైన కూడా కేసు పెట్టినట్ట. నా పిల్లాన్ని తప్పించిరు ఇలాని ఆ అమ్మాయిల మీద కూడా ఈ మోదవారి ప్రశాంత్ రెడ్డి అట కేసు పెట్టించిందట. అవునా? ప్రశాంత్ రెడ్డి 45 ఏళ్ళు ఉన్నావు, 18 ఏళ్ళ అమ్మాయి, సగానికి సగం ఎక్కువనే ఉంది. పాడే సిగ్గు అనిపిస్తే లేదురా నీకు ఎట్ట చేసుకుందాం అనిపించింది, నీ పైసలు పాడైపోయింది. ఇప్పుడు నీకు పైసలు రావాలంటే తల్లిదండ్రులను అడగాలి, లేకపోతే ఆస్తిపాసి ఉంటే గుంజుకపోయి ఉపాయం చేయాలి. అంతేగాని ఇంట్లో ఎదిగిన బిడ్డ ఉందని ఎదిగిన బిడ్డ మీద పానం పెట్టి గడికోసారి అప్పుకొచ్చేదట ఆవకాయ చూసేదట. అప్పుకొచ్చి ఆవకాయ చూసి చిన్నగా ఈడు బయటమే కాదు తండ్రి. సమితల్లి ఆమె ఎటబడి బిడ్డ మీద ప్రేమ ఉండదు. ఇది ఎప్పుడు పోతుందిరా అని చూస్తుంది ఆమె. ఎవరైనా దాదాపు సంస్థలు కొంతమంది, ఎవరైనా అందరూ ఎందుకుంటారు, కానీ 100% మంది సంస్థలు గిట్టే ఉంటారు. మరి నీకు అప్పు తీర్చుకోవాలంటే అప్పు కట్టాలంటే అయ్య కట్టాలి, కానీ బిడ్డ ఎట్ట కడుతుందిరా దరిద్రుడా? మరి నీకు పెళ్లి చేసుకొని 45 ఏళ్ళకి ఈయన పెళ్లి చేసుకొని ఈయన గెలిచి చేస్తట్టు ఆమెను పెళ్లి చేసుకొని ఏదో కథలు పడదాం అనుకుంటే పోయి పోలీసుల కాడ ఫిర్యాదు ఇస్తారు కదా. ఇక మరి ఆయన కూడా కొనపోయి లోపల వేస్తారేమో. కానీ ఉత్త పుణ్యానికి అప్పులు బుద్ధి ఉంటే, అప్పులు తీసుకునే బుద్ధి ఉంటే తీర్చాలి, లేకపోతే భూమిలో బుట్టలో అమ్మి కట్టే ఉపాయం చేయాలి. కానీ ఎదిగిన పిల్లలు ఇంట్లో ఉన్నారుగా అప్పు కిందికి ముడి పెడతా అంటే ఇది ఎట్టి కాలమా? మనమేమో వెనకటి కాలం రాతి యుగంలో ఉన్నావా?
వాళ్ళకు కూడా ఎంతో కొంత మనసు ఉంటుంది కదా, వాళ్ళకు కూడా ఎంతో కొంత ఆలోచన ఉంటుంది కదా, చదువుకున్నోలే కదా. మరి నువ్వు ఎవరు పడితే దానికి చేసుకుంటారా? చేసుకుంటారులా? ఏడ జరిగింది ముచ్చట? జనగామ జిల్లా బచ్చానపేటలో దారుణం. మహిళా కమిషన్ ఆశ్రయించిన యువతి న్యాయం చేయాలని వేడుకోలు. 45 ఏళ్ల బీఆర్ఎస్తో బలవంతపు పెళ్లి.